ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. నిన్నటి దినాన క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. చక్కగా ఆరాధన చేశారా? కుటుంబ సమేతంగా వెళ్ళారా? ప్రియ తమ్ముడు, మరి ప్రార్థన చేసుకోవడానికి ఇదే సమయం. మరి మన ముందు ఇంకెన్నో రోజులు లేవు. మరింత ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడండి. కనీసం ఈ సంవత్సరం ఆఖరి దినాల్లోనైనా ఉపవాసం ఉండి ప్రార్థించడానికి విశ్వాసం కలిగిన వారిగా సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. పండగ పండగ అన్నారు, కానీ బ్రతుకు మారినది వేరే, బ్రతుకు మారని పండగ వేరు. కనుక నువ్వు మారు మనసు పొందటమే గొప్ప పండుగ. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లోకా సువార్త 1వ అధ్యాయము. దాని బిడ్డలారా, బైబిల్లో చక్కని విషయాన్ని 46వ వచనం, లోకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది. ఏమంటున్నారు? నా ప్రాణము ప్రభువుని గనపరుచుతున్నది. ఒక తల్లి అయినటువంటి మరియా నా ప్రాణము ప్రభువుని గనపరుస్తున్నది అంది. ఏ టైంలో అంటుంది? ఎలాంటి పరిస్థితులు అంటుంది? నిజంగా ఈరోజు నువ్వు మేలు కలిగితే కనపరుస్తానికి ఇష్టపడుతున్నావు, నీకేమైనా లాభం వస్తే కనపరుస్తానికి ఇష్టపడుతున్నావు. కానీ తల్లి అయిన మరియా మేలు కలగల, ఆమెకి బాధ కలిగింది, వేదన కలిగింది. ఎందుకో తెలుసా? ఒక కన్యక మరి ప్రదానము చేయబడిన తర్వాత గర్భవతి అయితే అక్కడున్న చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఆ విషయం తెలిసినప్పుడు ఆమె ఎంతో కుమిలిపోవాలి, ఎంతో కలవరపడాలి. అయ్యో, నేను పురుషుని ఎరగలేదు కదా, నాకు ఈ యొక్క పరిస్థితి ఏంటి అని కంగారు పడి కలవరపడవలసినటువంటి తల్లి అయిన మరియా ఆమె అలా కంగారు పడల, కలవరపడలా. ఎందుకంటే అని చెప్తున్న మాట, నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది. ఏ నిందొచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నా ప్రాణము దేవుణ్ణి కనపరుచున్నది అని చెప్తుంది. రాళ్ళతో కొట్టినా, ఇంకోటి చేసిన, ఎందుకంటే ఆయనే నా జీవితంలో కనిపెట్టించాడు కనుక నేను తప్పకుండా దానికి తల ఉంచుతానని తల్లి అయిన మరియా చెప్తూ ఉన్నాను. ఈరోజు మేలు జరిగితే కనపరచడం కాదు, దేవుని కొరకు ఏది జరిగినా నువ్వు ప్రభువుని కనపరచ. దేవుని బట్టే కదా ఏబు కుటుంబానికి సాతానుగాడు వెళ్ళాడు. ఏబు ఏమన్నా చెదిరిపోయాడా? ఏబు కూడా ప్రభువునే కనపరిచాడు. అర్థమవుతుందండి? అలాగే యోసేపు దేవుని బట్టే కదా పోతీఫరు భార్య చేత చెరసాల్లో వేయించబడ్డాడు. అలాగే దానియేలు దేవుని బట్టే కదా సింహాలభంలో పడేయబడ్డాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వారు ఏం చేస్తారంటే, నా ప్రాణము దేవుణ్ణి కనపరుచున్నది. ఏ పరిస్థితులు వచ్చినా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి కనపరిచేదానిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడి కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మా ప్రాణము, మా హృదయము మిమ్మల్ని కనపరిచినట్లుగా, తెలియని మరియ సాక్ష్యం ఇచ్చినట్లుగా మేము కూడా అలాంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో ఈ అనుదిన ప్రార్థన ఎవరైతే వింటున్నారో, ఎవరైతే నైనా దీని ఆలోచన కలిగి ఉన్నారో వారిని దీవించి, ఆశీర్వదించి, కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.